అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎంతో మహిమాన్వితమైన రోజండి. మోహిని ఏకాదశి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీమన్నారాయణకి ఎంతో ప్రీతికరమైన రోజు ఏకాదశి. అందులోనూ మోహిని ఏకాదశి వచ్చిందండి. ఈరోజు పూజా విధానం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా పీఠం వేసుకొని, నేను పూజా రూమ్లోనే పీఠం మీద వేసుకుంటానండి. పూజా రూమ్లో కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంది నాకు. ముందుగా పీఠం పెట్టుకొని స్వామివారి పటమును నేను పెట్టుకొని తులసి మాలతో, మల్లె పువ్వులతో, గన్నేరు పువ్వులతో అలంకరించుకున్నాను. తర్వాత శ్రీమన్నారాయణను కూడా, శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీ అమ్మవారు ఉన్నటువంటి విగ్రహం ఉంటే అది పెట్టుకున్నాను. ముందుగా కామాక్షి దీపము, శంఖచక్ర దీపాలను వెలిగించుకొని పువ్వులైతే పెట్టుకున్నానండి. తర్వాత ప్రతి దీపం దగ్గర పువ్వులైతే పెట్టుకున్నాను. దీపకుందులకు పసుపు, కుంకుమలు, అక్షింతలతో పూజ చేసుకున్న తర్వాత రావి ఆకులను అయితే నేను పెట్టుకున్నానండి. ఈరోజు రావి ఆకులతో పూజ చేస్తే స్వామివారికి ఎంతో ప్రీతిగా చెందుతుందని పెట్టుకున్నానండి. రావి ఆకుల పైన గోవింద అని రాసుకొని పైన అయితే పెట్టుకున్నానండి. అలాగే పిండి ప్రమిదలు 5 చేసుకొని రావి ఆకులను తెచ్చుకొని రావి ఆకుల పైన పిండి ప్రమిదలు అనేది నేను పెట్టుకున్నానండి. శంఖచక్ర దీపాల దగ్గర అక్షింతలను వేసుకొని పూజనైతే ప్రారంభించానండి. తరువాత నిదానంగా ఎంతో మనసులో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీమన్నారాయణాయ నమః అనుకుంటూ నేను పూజనైతే చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో గోవిందాయ నమః అనుకుంటూ పూజనైతే నేను స్టార్ట్ చేశాను. తర్వాత పిండి దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి. రావి ఆకుల పైన పసుపు కుంకుమ పెట్టి పిండి దీపాలను అయితే పెట్టి పిండి దీపాల గోవింద నామాలతో అలంకరించుకున్న తర్వాత దీపారాధన అయితే నేను చేసుకుంటున్నాను. దీపారాధన తర్వాత నైవేద్యాలండి. నైవేద్యాల సంగతికి వస్తే ఆ మహావిష్ణువు కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ ఇద్దరికి ఒకరే. వాళ్ళకి ఎంతో ప్రీతికరమైనది వడపప్పు, పానకం, చలివిడి అండి. ఈ 3 నైవేద్యాలకు మించిన మహా నైవేద్యం అంటూ వాళ్ళకి లేదు. మనం ఏదైనా వండి పెట్టుకోవాలి అనుకుంటే మనము వండి కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఎక్కువ వీటినే స్వామివారికి పూజలో నైవేద్యంగా నేను పెట్టుకుంటున్నాను. స్వామివారికి సమర్పించుకుంటున్నాను నైవేద్యాలని. పిండి దీపాలు వెలిగించుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకుని, పువ్వులతో సమర్పించిన తర్వాత పసుపు, కుంకుమలు, అక్షింతలను కూడా దీపాలకి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే దీపం వెలిగించాక మనము పసుపు, కుంకుమలు, అక్షింతలు, పువ్వు ఏది ఉన్నా కూడా మనము దీపంకి పెట్టుకుంటే ఆ దీపం నేరుగా మనం వెలిగించాక ఆ పరమాత్మ చెంతకు చేరుతుందండి. దీపం వెలిగించుకున్నాక నేను పువ్వులనైతే దీపం దగ్గర పెట్టుకుంటున్నాను. తరువాత స్వామివారిని చూడండి ఎంతో అందంగా అలంకరించుకున్నానని అనిపిస్తుంది. మనిషికి ఎంతో ప్రశాంతంగా ఉంది నాకు. స్వామివారి పూజనైతే ఎక్కువగా చేసుకుంటున్నాను ఈ మాసంలో. తరువాత శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మీ అమ్మవారు ఉన్న చోట పసుపు కుంకుమలను అక్షింతలతో పూజనైతే చేసుకుంటున్నాను. ఈరోజు మహావిష్ణువుని పూజిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందండి. ఏకాదశి రోజు మధ్యాహ్నం వరకు అయితే నేను ఉపవాసం అయితే ఉంటున్నానండి. ఏకాదశి రోజు ఒక పూటైనా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. పువ్వులతో కూడా స్వామివారిని, అమ్మవారిని పూజ చేసుకుంటున్నానండి. మోహిని ఏకాదశి అంటే ఎంతో పరమ పవిత్రమైన రోజు అండి. ఈరోజు చాలా విశేషంగా ఉంటుంది. స్వామివారికి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నాను. ముందుగా నేను మంచినీళ్ళతోని నైవేద్యం అనేది ఎప్పుడు పెడతాను. తర్వాత పాలు నైవేద్యంగా స్వామివారికి పెడతాను. పాలు ఎప్పుడు ముఖ్యంగా నేను పెట్టుకుంటానండి. తర్వాత వడపప్పునైతే స్వామివారికి నివేదిస్తున్నాను. తరువాత పానకం అయితే సమర్పిస్తున్నాను, నివేదన చేస్తున్నాను. చలిమిడి ముఖ్యమైన ఎంతో స్వామివారికి ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం అండి. చలిమిడి, వడపప్పు, పానకము, పాలు అండి. తర్వాత 2 అరటిపళ్ళను అయితే నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. స్వామివారికి అగరబత్తీలతో ధూపం అది వేస్తూ పూజను చేసుకుంటున్నాను. దీపాలకి, అలాగే స్వామివారి చిత్రపటానికి
శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీ అమ్మవారికి అందరికీ కలిపి నేను అగరబత్తీలతో అగరబత్తీలను చూపిస్తూ ధూపం వెలిగించుకున్నాను. తర్వాత పంచహారతినైతే స్వామివారికి నివేదిస్తున్నానండి. పంచహారతితో మనం హారతి ఇస్తే ఈరోజు చాలా మంచిదండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ పూజనైతే చేసుకుంటున్నానండి. అలాగే మనకు గోవింద నామాలు కానీ అష్టోత్తరాలు కానీ వస్తే కూడా వాటితో కూడా పూజ చేసుకోవచ్చండి. తర్వాత కర్పూర నీరాజనం అయితే స్వామివారికి అందిస్తున్నానండి. మనసులో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారికి కర్పూర నీరాజనం అందించానండి. నేను చేసిన పూజలో ఏదైనా మిస్టేక్ ఉంటే